హరి ఓం శ్రీరామ. నీ భక్తుల్ 10,000 భంగుల నిన్ను సేవింపుచుం వేడగా లోభం బేటికి వారి కోర్కెలు కృపాళుత్వంబునందీర్చరాదా భవ్యం బుదలంచి చూడు పరమార్థం బిచ్చి పొమ్మన్న నీ శ్రీ బండారములో గురంతవడునా శ్రీకాళహస్తీశ్వర. నీ శ్రీ బండారములో కురంతవడునా. ఓ ఈశ్వర, నీ భక్తులు పలు విధములుగా నిన్ను ప్రార్థించుచుండగా మోక్షమివ్వమని అడుగుచుండగా ఇయ్యనేమి? నీకింత పిసినగొట్టుదనం ఎందులకు? నీ దయాస్వభావముతో వారి కోరికలు తీర్చరాదా? తీర్చలేవా? నీవు ఆ పని చేయుట యోగ్యమైనదేమో ఆలోచించము. నీ భక్తులకు మోక్షము నొసంగి పొమ్మన్నచో నీ ఐశ్వర్యము హిమా భాండాగారములకు లోటు కలుగునా ఏమైనా? స్వామి శ్రీకాళహస్తీశ్వర, నిన్ను కొలిచే భక్తులను దయచూడు తండ్రి. మొదలన్ భక్తులకిచ్చినాడవు గదా మోక్షంబు, నేడేమయా ముదియంగా బుట్టే ఘనమౌ మోహనంబు లోభంబు నన్నది సత్యంబు. కృపందలంచినొక పుణ్యాత్ముండు నిన్న ఆత్మగొల్చిదినంబున్ మొరబెట్టగా గటగట శ్రీకాళహస్తీశ్వర. ఓ శ్రీకాళహస్తీశ్వర, నీవు పూర్వము భక్తులను బ్రోచి మోక్షమును ప్రసాదించితివి కదా, నేడు నీకేమైనది? ముసలితనము పైబడిన కొలది లోభము మోహములు మిక్కుటమగును అన్నమాట సత్యము. అయ్యో స్వామి, ఈ భక్తులు మనస్సులో నిత్యము నిన్ను కొలుచుచున్నాడు, కరుణించవేమి శ్రీకాళహస్తీశ్వర. కాళద్వార కవాట బంధనము దుష్కాళ ప్రమాణ క్రియా లీలా జాలక చిత్రగుప్త ముఖ వల్మీ క్రోగ జిహ్వాధృత వ్యాళ విరోధి మృత్యుముఖ దంష్ట్రాహార్య వజ్రంబు దిక్చేలాలంకృత నీదు నామమరయన్ శ్రీకాళహస్తీశ్వర. ఓ సర్వేశ్వర శివ, దిక్కు అనే వస్త్రములను కలిగిన వాడ దిగంబర అనేది నామం. నీ నామస్మరణము యముని ఇంటి ద్వారములను మూసివేయు గడియ వంటి సాధనము. హే దిగంబర, నీ నామము జీవులకు కాల నిర్ణయము చేయు పాముల పుట్ట వంటి చిత్రగుప్తుని నోటి యందు గరుడిని వంటిది. అతన్ని లెక్కలను ఉపసంహరించును. నీ నామము మృత్యు కోరలనే పర్వతములను బ్రద్దలు చేయును. అనగా శివనామస్మరణం వలన జీవులకు మరణము ఉండదని భావము. మరణము ఉండదంటే చిరంజీవులని కాదు, మళ్ళీ జన్మ ఉండదు, శివునిలోనే ఐక్యమైపోతారని దీని భావము. 10,000 లోక కంటకులచే ప్రాపించు సౌఖ్యంబురామది కింబత్యముగాదు. సర్వమునకున్ మధ్యస్థుడై సత్యదానదయాదుల్ గలరాజు నా కొసగు మెన్నన్ వాణిని ఎట్ల చూచి దినంబున ముదమందుదుం గడపటన్ శ్రీకాళహస్తీశ్వర. ఓ సర్వేశ్వర, ఎవరెన్ని చెప్పినను లోకమందు అధములైన రాజులను ఆశ్రయించి సుఖ సంతోషములతో జీవించుటకు నా మనస్సు అంగీకరించదు. సుఖాసుఖములను సమంగా తలంచు సత్య దాన దయాది మంచి గుణములు గల రాజును నాకు పోషకునిగా నిమ్ము. నా మరణ సమయమందా రాజును కూడా నీ వలె పూజించి దైవ సమానుడని నమ్మి నిన్ను కొలిచినట్లే అతనిని కూడా కొలిచెదను స్వామి శ్రీకాళహస్తీశ్వర. చెడుగుల్ కొందరగూడి చేయగబనుల్ చీకట్లు దూరంగా బాల్పడి తింగాన గ్రహింపరాని నిన్ను నొల్లంజాల పొమ్మంచు నిల్వెడలం రోచిన జోరు పట్టుకొని నే వ్రేలాడుచుంగోర్కె గోరెడి అద్దంబుల్ నాకు నేలైడవో శ్రీకాళహస్తీశ్వర.
ఓ ఈశ్వర, దుర్మార్గులైన దుష్టులతో కూడి పూర్వము కొన్ని దుష్కృత్యములన్నిటినో చేసిన మాట నిజమే. కానీ కించిత్తు తెలివితో నీ దరి చేరితిని స్వామి. నన్ను గ్రహింపరాని వాడినని గెంటి వేసినను సరే, నా ఆశలు నెరవేర్చు దైవమని వేల్పు అని చూరు పట్టుకొని వేలాడదును గాని నేను వీడి వెళ్ళలేను స్వామి, కరుణించు. నే కోరిన కోరికలు ఎలా ఇవ్వవో చూచెదను. నీ కోరిన కోరికలు నీ భక్తి, నీ సాన్నిధ్యం, నీ పూజ, నీ ధ్యానం, ఇవి తప్ప ఏవీ లేవు స్వామి. ఆ కోరికను తీర్చి కాపాడి నీలో ఐక్యం చేసుకో కాళహస్తీశ్వర. ఇంతకంటే ఇంకా ఏ కోరిక లేదు. బాసితో దూళన దూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో వ్యసనుల్ సాధిత పంచవర్ణ రసనుల్ వైరాగ్యవంతుల్ నితాంత సుఖస్వాంతులు సత్యభాషణ సముద్యద్రత్న రుద్రాక్షరాజి సమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీకాళహస్తీశ్వర. హే కాళహస్తీశ్వర, శరీరమంతా విభూతి ధరించిన వారును, శిరస్సుపై జటను గలవారును, నిత్య తపస్సంపన్నులు, నమశివాయ అను పంచాక్షరీ మంత్రమును పఠించువారును, సర్వసంగ పరిత్యాగులను, బ్రహ్మానందము నొందిన వారును, సత్యరత్నములను రుద్రాక్షలను ధరించిన వారును కనబడినచో వారెవరైనానూ సరే గొప్ప భగవద్భక్తులుగా భావించి ఆరాధించెదను స్వామి కాళహస్తీశ్వర. జలజ స్త్రీ గల మంచి నీళ్లు గలవా చట్రాతిలో బాపురే వెలివాడన్ మరి బాప నిల్లు గలదా వేసాలుగా కక్కట నలి నా రెండు గుణంబులించి మదిలో నన్నేమి రోయంగని చెలువంబైన గుణంబులించుకొనవే శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, బండరాయిలో పద్మములతో కూడిన మంచినీళ్ళుండునా? వేషము కట్టిన బ్రాహ్మణులుందురేమో గాని నిజమైన బ్రాహ్మణ గృహము మాలపల్లెలో ఇండునా? అట్లే నన్న రెండింటిలో నీకు ఇష్టమగు ఏదో ఒక భక్తునిగా ఎంచుకొని దరి చేర్చుకొను కాళహస్తీశ్వర స్వామి. క్షితిలో దొడ్డ తురంగ సామజములే చిత్రము లాందోళిక తదులే లెక్క విలాసిని జన సువస్త్రవ్రాత భూషా కళాపతను జాదికదేమేమి దుర్లభము నీ పాద పద్మములర్చిందుచోజిత పంకేరుహ పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర. ఓ సర్వేశ్వర, నీ పాద పూజ చేయు భక్తులకు గుర్రములు, ఏనుగులు, పల్లకీలు, పరిచారికలు, వస్త్రములు, భూషణాలు, కంకణాదులు, పుత్ర పౌత్రాది సంతానము అన్నీ లభించును. నీ భక్తులకు కొరత రాదని భావం. నీ భక్తులు ఎక్కడ ఉంటే అక్కడ సమస్త సంపదలుండునని అర్థము. శ్రీకాళహస్తీశ్వర, నీ భక్తిని దయచేసి సలిలమున్ జుళుక ప్రమాణమొక పుష్పమున్ భవన్ మౌళిన్ నిశ్చల భక్తి ప్రతిపత్తి చే నరుడు పూజల్ సేయగా ధన్యుడవు. ఇలా గంగా నది చంద్రఖండమును దానిందు దింగాంచుని చెలువన్ బంతయుని మహత్వముదిగా శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, నీవు భక్తుడు పరమభక్తితో నీ శివలింగముపై పురుషుడు నీరు చిలకరించి ఒక పువ్వును ఉంచినచో వాటిని గంగమ్మ తల్లిగాను చంద్రరేఖగాను తలంచి పరమానందమును పొందేదవు కదా స్వామి. అది అంతయు నీ మహాత్మ్యమే కదా. భోళాశంకరుడైన నిన్ను ఏ కొద్దిగా భజించినను దానిని మహోన్నతముగా నే స్వీకరింతు కాపాడుదువు కదా పరమేశ్వర.
తమ నేత్రద్యుతిదామె చూడ సుఖమై తాదాత్మ్యాంగూర్పగా విమలం ముల్కమలాభములు జితల సద్విద్యుల్లతావ్లాస్యముల్ సుమనోబాణ జయప్రదమ్ములను చుంజూచున్ జనం భూనిహారి మృగాక్షి నివహమ్ము కన్నుగవలన్ శ్రీకాళహస్తీశ్వరా. తదేక దీక్షతో నిశ్చల మనస్కులైన వారు ధ్యాన సమాధిలో ఆత్మ సాక్షాత్కారమును పొందుట తథ్యం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనగా నేనే సర్వాంతర్యామిని బ్రహ్మను అనే స్థితిని పొందుదురు. అట్టి స్థితి అందున్నవారు తమ దివ్య నేత్ర ప్రకాశమును తామే వీక్షించగలరు. ఈ మూఢజనులు అట్టి స్థితిని పొందుటకు ప్రయత్నింపక తమ మనస్సును స్త్రీలపై ఉంచి వారి కన్నులు అందమైన లేడి కన్నులని, పద్మములని, మిరిమిట్లు గొలుపు తీగల కాంతులని మన్మథావస్థలోను చేయు పనియు గొప్పగా చెప్పుచు మోహమునకు లోనవుదురే గాని పై స్థితిని పొందుటకు ప్రయత్నింపరేలనయ్యా పరమేశ్వర. అటువంటి స్థితిని నీ దయతో కలిగించు.